రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణం కట్టలేదని ఇంత దారుణమా అని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని ఆడబిడ్డల పుస్తలు లాక్కెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. రైతుల ఇళ్ల దర్వాజులు తీసుకెళ్లే కరెంటు మోటార్లు స్టార్టర్లు తీసుకెళ్లే దైన్య స్థితి అన్నారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందుకు తెచ్చిందని తెలిపారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తికెళ్తారా అని కేటీఆర్ నిలదీశారు. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట తప్పిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకునే ధైర్యముందా అని ప్రశ్నించారు. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని రుణమాఫీ చెయ్యని రేవంత్పై చూపగలరా అని నిలదీశారు. పేద రైతుకు ఒక న్యాయం, పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, రైతులు అంతా గమనిస్తున్నారని, ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియారని కేటీఆర్ స్పష్టం చేశారు.